నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఐవీఎఫ్ తర్వాత అండం కణం కలిపిన తర్వాత తయారయ్యే ఎంబ్రియో పిండం గర్భసంచిలోకి వేయడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ చాలా సులువుగా చేస్తారు. పిండం తయారైన 3 రోజుల నుంచి 5 రోజుల దాకా ఎప్పుడైనా చేయొచ్చు. ఈ పిండం లోపలికి వేసేటప్పుడు చాలా సింపుల్ ప్రొసీజర్. అంటే మీకు మత్తు మందు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆపరేషన్ థియేటర్ లోకి షిఫ్ట్ చేసి పొజిషన్ లోకి పెట్టి, ఆపరేషన్ ఏం చేయరు, అనెస్థీసియా ఏమి ఇవ్వరు, పొజిషన్ లోకి పెట్టి కస్కస్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పెడతారు. ఆ ఇన్స్ట్రుమెంట్ తర్వాత ఒక సన్నటి ట్యూబ్ ద్వారా ఈ ఎంబ్రియోని లోపలికి వేయడం జరుగుతుంది. ఎంబ్రియోస్ కూడా 2-3 కన్నా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ట్విన్నింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా సింపుల్ ప్రొసీజర్, 10 to 15 minutes లో అయ్యే ప్రొసీజర్. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు పడుకోబెడతారు, లేకపోతే బయటికి పంపించేస్తారు. అవసరం లేదు. స్టడీస్ ఏమంటున్నాయంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక ట్యూబ్ లాంటిది కాదు, గర్భసంచి శాండ్విచ్ లాంటిది. ఎంబ్రియో అక్కడికి వేసినప్పుడు అక్కడే ఉండిపోతుంది, మంచి లొకేషన్ వెతుక్కొని అతుక్కుంటుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, దానికి బెడ్ రెస్ట్ అవసరం లేదు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.